హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, కృపానిధి, ప్రేమ స్వరూపి, సత్యస్వరూపి, నాదానికి వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయమును బట్టి స్తోత్రము. నీ పాదముల దగ్గరకు వచ్చిన నీ సన్నిధి సహవాసములోనికి మమ్మల్ని పిలిచిన దేవుడవు తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకిచ్చిన అమూల్యమైన సమయమును బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాము. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషమును ఆనందమును మేము అనుభవించుటకు కృపనిచ్చి నడిపించండి. వాక్యమైన దేవానికి స్తోత్రము. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మనుషులు బ్రతుకుతారని చెప్పిన దేవానికి స్తోత్రము. నీ జీవవాక్కుల చేత నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకను ప్రభువా, రావాల్సిన బిడ్డలు మీరు నడిపించండి. ప్రతి ఒక్కరిని నూతన శక్తితో, బలముతో, జ్ఞానంతో మీరు నింపండి. మరి ముఖ్యంగా పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపి నడిపించండి. ఆరాధన అంతట్లో మీరు మాతో కూడా ఉండండి. పాటలు పాడి మీ నామాన్ని మహిమపరచుటకు కృపనివ్వండి. అలాగే ప్రభువా, హయాస్తుతి ఆరాధన అంతట్లో మీరు మాతో కూడా ఉండి మహిమ పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. నీడగా ఉండి కాపాడును, ఆశ్రయమిచ్చి ఆదుకొనును. నీడగా ఉండి కాపాడును, ఆశ్రయమిచ్చి ఆదుకొనును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. తల్లియు తండ్రియు విడచినను,
కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. మన పక్షమున ప్రభు ఉండగా, కదలక మెదలక మన ముందుము. మన పక్షమున ప్రభు ఉండగా, కదలక మెదలక మన ముందుము. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా. కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. జీవితము ప్రభు కర్పించెదం, అన్నీయు అతడే సమకూర్చును. జీవితము ప్రభు కర్పించెదం, అన్నీయు అతడే సమకూర్చును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా. కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా. కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనము ధ్యానించే అంశం ఏమిటంటే పరలోక తలుపు తడదాం. దేవునికి మహిమ. ఆమేన్. పరలోకపు తలుపు తట్టుతా. పరలోకపు తలుపును మనము తట్టాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సత్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి 7:7 అన్నారు, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. తట్టుడి అని అన్నాడు. అయితే తట్టుడి అంటే మనము ఏది పడితే దాన్ని తడితే మనకు అది ప్రయోజనకరమో కాదు. మనము ఎప్పుడూ కూడా ఎవరి తలుపు అంటే వాళ్ళ తలుపు తట్టడం కూడా మంచిది కాదు. కానీ దేవుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే పరలోకపు తలుపు తట్టండి. దేవునికి మహిమ. ఆమేన్. ఏది నేర్చుకోవాలంట? పరలోకమందు ఉన్నటువంటి మన దేవుడు మన యొక్క మొర ఆలకించున్నట్లుగా, మన ప్రార్థన అంగీకరించినట్లుగా, మనకు ఆయన తలుపు తెరచున్నట్లుగా మనము పరలోకపు తలుపు తెరవాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. మనము ఏదైనా సహాయం కావాలన్నప్పుడు మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి తలుపు తట్టాలి, ఎవరు మనకు సహాయము చేస్తారు అని ఆశతో ఆసక్తిగా ఎదురు చూస్తాం. కానీ ఏ తలుపు తట్టినా ప్రయోజనం ఉందో లేదో మనకు తెలియదు. కానీ పరలోకపు తలుపు తట్టడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కొరకు తన పరలోకపు తలుపులను తెరిచేవాడుగా ఉన్నాడు. సురక్షితమైన ప్లేస్ ఏది? క్షేమకరమైన స్థలము ఏది? రాబో దినాలు ఎలా ఉంటాయి? పరలోకం ఒక్కటే సురక్షితమైన స్థలము. దేవునికి స్తోత్ర. అవును, పరలోకము సురక్షితమైన స్థలం. మనము ఆ పరలోకము ద్వారములో ప్రవేశిస్తే ఆ పరలోకములో మనకు సురక్షితమైన క్షేమము కలుగుతుంది.
అలాగని అందరూ పరలోకానికి వెళ్ళిపోదామా పాస్టర్ గారు అని మీరు అనుకోవద్దు. అలా కాదు. కానీ ఇప్పుడు ఈ లోకంలో మనము పరలోకమందున్నటువంటి దేవుడు మనకు తోడుగా కాపుదల ఉండేలాగా మనము జీవించాలి. మనము ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలి అంటే మన చుట్టూ దేవుని పరలోక సైన్యము కాపుదల ఉండాలి. దేవునికి స్తోత్ర. అవును, పరలోకాన్నే భూలోకం మీదకి మనము తీసుకురావాలి. పరలోకంలో ఎంత భద్రత ఉందో మనకు కూడా అంత భద్రత ఉండాలి. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు జరగబో వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సువార్తల్లో చెప్పేది ఆయనే. కాబట్టి ఆయన ఏమంటున్నారు అంటే జరగబోవు వాటినెల్లను తప్పించుకోవాలంట. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది, దాన్ని మనం ఏం చేసుకోవాలి? తప్పించుకో అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనకు ఒక మెలకు చెప్తున్నాడు, నువ్వు తప్పించుకోవాలి, దాంట్లో పడిపోవడం కాదు. ఆ కీడు మనకు రాకుండానట్లు మనము తప్పించుకోవాలి. తప్పించుకొని మరలా ఏం చేయాలంట? దేవుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులు కావాలి అని, అలాగా మీరు ప్రార్థనాపూర్వకంగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి కీడు అనేటువంటిది వస్తుంది. వచ్చినప్పుడు కీడును చూసి మనము దాక్కోవాలి అని సామెతల గ్రంథం చెప్తుంది. అమ్మా, కీడును చూస్తే ఏం చేయాలంట? దాక్కోవాలి. కాబట్టి మనము వెర్రివారిలాగా మనము కీడులో పడకూడదు, కీడులో ఉండకూడదు. కీడు అనేది మనకు రాకుండానట్లు మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు ముందుగానే చెప్పాడు. అయితే మనము ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రార్థన అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది. ప్రార్థన అనేటువంటిది మన జీవితానికి చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. ఎందుకంటే ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏదైనా కష్టాలు, శ్రమలు, బాధలు వస్తే వెంటనే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుని బిడ్డలం, మన తండ్రి ఒకరు ఉన్నారు, ఆ తండ్రికి మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన అనేటువంటిది గొప్ప జయమును కలుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమందుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీలందరి ఎదుటను మోకాళ్ళూని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. చప్పరము అంటే సభావేదిక అని, స్టేజీ. ఒక స్టేజీ ఏర్పాటు చేశాడు. ఆ స్టేజీ మీద నిలబడి సొలొమోను అంటే మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఒక సభా వేదికను తయారు చేశాడు. ఆ సభా వేదిక అంటే ఏంటంటే స్టేజీ. ఎందుకంటే అది ఒక పరిశుద్ధ స్థలం అని, అది ఒక ప్రత్యేకించబడిన స్థలం అని. కాబట్టి దేవుని ఎదుట నీవు మోకరిల్లి ప్రార్థించడం చేసినప్పుడే పరలోక ద్వారాలు తెరవబడతాయి. తలుపు తట్టడం అంటే పరలోకము ద్వారం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టడం ఎవరికి సాధ్యమో కాదు. అయితే ఆ పరలోకపు తలుపు ఎక్కడి నుండే ఎలా తట్టాలి?
అది మనం తెలుసుకోవాలి. పరలోకపు తలుపు తట్టడం అంటే ఆ పరలోకపు తలుపు తట్టడానికి భూమి మీద ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పరిశుద్ధ స్థలము మీద మోకరించి దేవునికి ప్రార్థన చెయ్యాలి. రాజైన సొలొమోను, ఆయన మహారాజు, ఇశ్రాయేలు దేశమును పరిపాలించిన 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి మహారాజు. 40 సంవత్సరాలు ఆయన పరిపాలించేటప్పుడు ఆయన పరిపాలనలో యుద్ధాలు జరగలేదు. ఆయన మీద దండెత్తే ధైర్యం ఎవరికీ చాలలేదు. సమాధానకరంగా ఆ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు ఆయన. అంత గొప్ప సమాధానకరమైన పరిపాలన ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఆయన ఒక పరిశుద్ధమైన పవిత్ర స్థలములో సభా వేదికను ఏర్పాటు చేసి దేవునికి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కుటుంబాల్లో సమస్యలు, అలజడి, అల్లరి, ఇబ్బందులు, పోరాటాలు, సమస్య ఎందుకు వస్తున్నాయి అంటే కుటుంబ యజమాని ఏమి చేయాలి అంటే దేవుని ఎదుట పవిత్రంగా మోకరిల్లి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే కుటుంబము దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబానికి దీవెన కలుగుతుంది. దేవునికి మహిమ. ఆమేన్. రక్షణ పొందక, దేవుని నమ్మక, విశ్వాసం ఉంచక ఉన్నటువంటి కుటుంబ పెద్దలు, యజమానులను బట్టి మన కుటుంబాలకు రావాల్సిన ఎన్నో ఆశీర్వాదాలు ఆగిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనము మన కుటుంబాల్లో పవిత్రంగా ప్రార్థన చేసే వేదిక ఒకటి ఉండాలి, ఒక స్థలం ఉండాలి. ఆ స్థలములో నుండి ఎప్పుడు ప్రార్థన చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అప్పుడు పరలోక ద్వారాలు తెరవబడతాయి అన్నది గుర్తించుకో. రెండవదిగా మనం చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. కాబట్టి ఆయనకు ఒక నియమం ఉంది, ఒక నిబంధన ఉంది. అది ఏమిటి అంటే యెరూషలేము వైపు తన కిటికీలు తెరచి రోజుకు 3 మార్లు ఖచ్చితంగా ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి దానియేలు. అయితే ఆ దేశంలో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేశ రాజును మాత్రమే ఒక నెలంతా పూజించాలి. మరి ఆ రాజును కాక ఏ దేవుణ్ణైనా ఎవరైనా మ్రొక్కినట్లు పూజించినట్టు తెలిస్తే అలాంటి వారిని సింహాల బోనులో వేయబడుతుంది అని ఒక శాసనం వచ్చింది. అప్పుడు ఆ రాజ్యంలో ప్రధానునైనటువంటి దానియేలు అట్టి శాసనం మీద సంతకం చేయబడిందని తెలిసి కూడా అతడు పరలోకపు తలుపు తట్టడం మానలేదు. దేవునికి స్తోత్ర. కాబట్టి భూలోక తలుపులు మొయ్యబడిన భూమి మీద ఎంత భయంకరమైనటువంటి కీడు అనేటువంటి సంక్రమించిన అతడు తన ప్రాణమును లెక్క చేయకుండా ప్రార్థన చేయడానికి తన్ను తానుగా అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. ఆమేన్. కాబట్టి శాసనాన్ని లెక్క చేయనటువంటి ఆ గొప్ప భక్తి, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దానియేలు. కనుక దేవుని ఎదుట ఆయన మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన పరలోకపు ద్వారాలు తెరవబడ్డాయి. ఆ తరువాత ఆయనను సింహాల బోనులో వేసినా కూడా ఆ సింహాలు అతన్ని ఏమీ చేయలేక పోయి. మరణమును తప్పించే శక్తి గలది ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన యందు విశ్వాసముతో మనము ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడని లేఖనాలు మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు చాలామందికి. ఎవరితో మాట్లాడమంటే మాత్రం ఎంతసేపు అయినా
మాట్లాడుతూ ఉంటాం. సాధు సుందర్ సింగ్ అనే గొప్ప భక్తుడు, ఆయన వేరొక మిషనరీతో కలిసి వాళ్ళు సేవ చేయడానికి ఆ ప్రాంతమంతా ఆ హిమాలయ ప్రాంతాలు, ఆ ప్రాంతాలంతా తిరుగుతా టిబెట్ ప్రాంతంలో ఆయన సేవ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాత్రి సాయంకాలం పూట ఇక అలసిపోయి అలా వస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆ తలుపు తట్టాడంట వెళ్ళి సాధు సుందర్ సింగ్. తలుపు తడితే, అయ్యా మేము ఈ రాత్రి ఇక్కడ బస చేద్దాము అని అనుకున్నాం అని. సరే, ఆయన ఏం చేశాడు అంటే, ఆయనకున్నటువంటి ఇల్లు చాలా చిన్నదంట, ఇద్దరు మాత్రమే పడుకోగలరంట ఆ ఇంట్లో, వెళ్ళినోళ్ళు ఇద్దరు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, అయ్యా సాధు సుందర్ సింగ్ నువ్వు లోపల పడుకో, మీతో వచ్చిన ఆయన బయట మంచం వేస్తాను, ఆయన బయట పడుకొని అని అన్నాడంట. సరే, ఆయన బయట పడుకున్నాడు, వీళ్ళేమో లోపల పడుకున్నారు. అక్కడ ఒక పెద్ద కిటికీ ఉంది, ఆ కిటికీ మాత్రం తెరవబడి ఉంది. ఈ బయట పడుకున్న ఆయనతో ఇంటి యజమాని అన్నాడంట, జాగ్రత్తగా ఉండు, రాత్రిపూట పాములు వచ్చి తిరిగే అవకాశాలు ఉంటాయి అన్నాడంట. ఇక పాములు తిరుగుతాయి అని చెప్పిన తర్వాత నిద్ర పడుతుందమ్మా? అసలు ఏ చిన్న శబ్దం వచ్చినా గబాన్ లేచి చూడడం మంచం కింద, ఏమైనా పాము వచ్చిందా, ఏదైనా హాని కలిగిందా అన్నట్టుగా భయపడతా ఎప్పుడు చూస్తున్నా. ఈయన ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసేసి ఈయన పడుకున్నాడు, ఈ పాము వచ్చిందా అని లెగవడం. మళ్ళీ చూస్తే సాధు సుందర్ సింగ్ కనపడుతున్నాడు కిటికీలో నుండి. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. సరే, మరలా పడుకున్నాడు, మరలా మెలకు వచ్చింది, మరలా, ఎందుకంటే పాము వస్తుందని చెప్పాడు కాబట్టి ఈయనకి మంచిగా నిద్ర రావడం లేదు. ఎన్నిసార్లు లేచి చూసినా సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థనలోనే ఉన్నాడంట. తర్వాత ఉదయం అయిపోయింది, మరుసటి రోజు మరలా సేవకి వెళ్తున్నారు వాళ్ళిద్దరూ. అప్పుడు సుందర్ సింగ్ గారిని అడిగాడు ఈయన, అయ్యా మనమిద్దరూ సేవ చేస్తున్నాం, నీతో పాటు సేవలోకి వచ్చా, నేను అలసిపోయాను, మీరు అలసిపోయారు. అయితే రాత్రి నేను కొంచెం పడుకొని నిద్రపోయాను, ఆ తర్వాత నువ్వు చూస్తే ఏ టైంలో లేచి చూసినా కూడా నువ్వు అసలు ప్రార్థన చేస్తూనే ఉన్నావు. ఎట్లాగా పగలంతా సేవ చేస్తున్నావు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన అన్నాడంట, ప్రార్థన ప్రారంభించిన కొంతసేపటికి నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే ఓపిక చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుని యొక్క హస్తాలు నా హస్తాలు కలిసిపోతాయి. ఆయన చేయి చాపుతాడు, ఆయన చేతుల్లో నా చేతులు పడతాయి. అప్పుడు ఆయన నన్ను అలా లాక్కున్నట్టుగా ఉంటుంది. ఇక నేను అలాగే ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, నాకు తేలికగా ఉంటుంది. నేను అలాగే చాలాసేపు ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ప్రార్థన అనుభవం. కొంతసేపు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన అనేటువంటిది మనల్ని ఆత్మలో ప్రార్థించే స్థితిలోకి తీసుకెళ్తుంది. అప్పుడు మన శరీరాన్ని గురించి బాధ కష్టం తెలియదు, మనం రిలాక్స్గా ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కొన్ని సందర్భాలు ముగిస్తామనే మనసే రాదు, అలా ప్రార్థన జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన అనేది కష్టమైంది కాదు, సులభమైందే, కానీ ఇష్టపడి మనము చెయ్యాలి. కీర్తన 95:7 రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. కాబట్టి ఇక్కడ యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఆయన సన్నిధిలో అంటే ప్రార్థన అనేటువంటిది ఆరాధనతో కూడినటువంటిది. అంటే మనము దేవుణ్ణి గణపరచుచూ ప్రార్థించాలి, దేవుణ్ణి మహిమపరచుచూ ప్రార్థించాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థనలోకి వెళ్ళినా దేవునికి గౌరవాన్ని ఇవ్వాలి,
దేవుని గూర్చి గొప్ప మాటలు పలకాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా హెచ్చించేటువంటి మంచి మనస్సాక్షితో ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. అదే ప్రార్థనలో కొన్న గొప్పతనం. అందుకే కీర్తనాకారుడు ఏమని నేర్పిస్తూ ఉన్నాడు అంటే, ప్రార్థన అనేటువంటిది ఆరాధనతో కూడినటువంటిది. దేవుడు ఆయన ఎంత మంచివాడో, ఎంత మేలు చేసేవాడో, ఎంతగా తోడుండేవాడో, ఎంతగా కాపాడేవాడో వాటిని మనము గుర్తించి ప్రార్థించుటయే ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రం, ఆమేన్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రార్థన అనేది ఆరాధనాపూర్వకంగా ఉంటే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరితోనైనా సంభాషణ అనేది మంచి సంభాషణ అయితే ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది. కోపం వచ్చి చిరాకు పుట్టించే మాటలు మాట్లాడితే ఆ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడామా అనిపిస్తుంది. అందుకనే మనము ఎదుట వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చేలాగా మాట్లాడితే అప్పుడు మన యొక్క మాటల్ని అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. తర్వాత మరొక వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 41, 42. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలో ఏముంది అంటే అంకిత భావం. అంకిత భావం, తన్ను తాను అర్పించుకొని అంకిత భావముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంకిత భావం అంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు వచ్చారు. అయితే అది చాలా భారమైంది, అవమానకరమైంది, శాపగ్రస్తమైనది. వాటిని సహించడం చాలా కష్టం. అందుకని ఆయన అంకిత భావముతో ఏమంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించు. కొన్ని సందర్భాల్లో మనం చేసే ప్రార్థన అనేటువంటిది మన ఇష్టమే నెరవేరాలి అని ఉండకూడదు. మనం ప్రార్థన చేయొచ్చు, అది నెరవేర్చమని చెప్పొచ్చు, కానీ అది దాని చిత్తమైతే నెరవేర్చమనాలి, లేకపోతే అంగీకరించాలి. ఆ ప్రభు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తోడ్పడుతుంది. కనుక పరలోకపు తలుపు తట్టండి, ఆ తలుపు మీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ను వేడుకొనగా. కాబట్టి ఇక్కడ రోగంతో బాధపడుతున్న కుష్ఠరోగం చాలా భీకరమైనది, అది ప్రమాదకరమైనది, దాన్ని భరించడం కష్టం. అయినా అతడు ఎలా అడుగుతున్నాడు అంటే, అతడు దేవుడు తన ప్రార్థన అంగీకరించే రీతిలో తను తానుగా తగ్గించుకొని దేవుని ఎదుట మోకరిల్లి వినయముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగల. కాబట్టి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటే, ప్రార్థన చేయడం అంటే ఏదో కోపంగా ద్వేషంగా కాదు. మనం ఎంతో వినయ భయభక్తులతో, ఆయన దేవుడండి, భూమి ఆకాశములనే సృజించినవాడు, సర్వ జగత్తును పరిపాలించేవాడు. ఆయన అంత గొప్పవాడు. తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన మీద ఆయన దృష్టి పెట్టాడంటే అది మన అదృష్టం, మన ధన్యత. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతగానో తగ్గించుకొని వినయము కలిగి భక్తితో ఆయనకు ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా ఆయన ద్వారము, ఆలయ ద్వారము దగ్గర నాకు కొంచెం స్థలం దొరికినా చాలు. ఆయన రాజుగా ఉన్నప్పుడు చెప్తున్నాడు ఆ మాట. అంత గొప్పవాడైనా ఆయన అంటాడు,
ఆ దేవుని మందిర ద్వారము దగ్గర ఒక పిచ్చుక గూడు కట్టుకొని ఉన్నట్టుగా మేము ఉంటే చాలయ్యా. ఆ ద్వారం దగ్గర కనీసం ఉండడానికి కొంచెం అవకాశం ఉంటే చాలయ్యా అని చెప్తున్నాడు. మనం దేవుని బిడ్డలం, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారం. దేవుని దగ్గరకు వస్తే ఎప్పుడూ కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఆయన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆఫ్రికా దేశంలోనంట ఒక సేవకుడు సువార్తకి వెళ్తా వస్తూ ఉన్నాడంట. ఆయన వెళ్ళే దారిలో ఒక ఆఫ్రికా దేశానికి చెందిన ఒక ఆయనంట ఒక ముళ్ళ చెట్టు కింద కూర్చొని అతడు చాలా ఆసక్తిగా, చాలా భారంగా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సరే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తున్నాడు, ఈయన అప్పుడప్పుడు కుదిరితే వెళ్ళి ఆయనతో పాటు ఒక గంట సేపో అరగంట సేపో ఆయన ప్రార్థన చేసి వెళ్తాడంట. ఆయన ఏ టైంలో వచ్చినా అక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. సరే, ఆయన వెళ్ళి ఆయనతో పాటు ఒకరోజు కూర్చొని ఆయనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దేశమంతా కూడా అంట ఒక వ్యాధి సోకిందంట. అది ఏ ట్యాబ్లెట్లు వేసినా, ఏ మందులు వేసినా అది పని చేయడం లేదు. అప్పుడు ఆ దేశమంతా రోగాలతో, మరణాలతో ఉందంట. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఈయన. సరే, ఈ దైవ సేవకుడుగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆత్మలోకంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మవశుడై ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు వెళ్తేనంట ఆకాశము మీద అది చిన్న చిన్న పురుగుల్లాగా ఇది రెక్కలున్న బెండు పురుగులు లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి ఆ పురుగుల్లాగా ఈ చెట్లకి కొమ్మలకి త్వరలు పెట్టి లోపలికి వెళ్తాయి, అట్లాంటివి అట్లా తిరుగుతూ ఉన్నాయంట. అవన్నిటినీ కూడా ఈయన తరుముతున్నాడంట. ఆ దేశమంతా అలాగా ఉంది. దాన్ని అసలు చెల్లా చెదురు కొట్టి తరుముతున్నాడు దేవుని ఆత్మచేత. ఆయన అలా తరుముతూ ఉంటే కొంచెం దూరం ముందుగా ఆ ముళ్ళ చెట్టు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కూడా తరుముతున్నాడు. అట్లాగా వాళ్ళిద్దరూ ప్రార్థన చేసిన ఆ మరుసటి రోజు ఆ తెగులుకు నివారణ ప్రారంభమైందంట. అప్పుడు స్వస్థత దొరికిందంట. మందులు పనిచేయడం, ట్యాబ్లెట్లు పనిచేయడం, స్వస్థత కలగడం జరిగిందంట. ఆ దేశానికి విడుదల వచ్చింది. కాబట్టి ప్రమాదాలను నివారించగల శక్తి ప్రార్థనకుంది. రోగాలను తరిమికొట్టే శక్తి ప్రార్థనకుంది. మనం తీసుకునే ఇంజెక్షన్ అయినా ట్యాబ్లెట్ అయినా పనిచేసేలాగా చేసే శక్తి ప్రార్థనకుంది. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన అనేటువంటిది మనకెంతో ఉపయోగకరమైంది, క్షేమకరమైంది మనం గుర్తించాలి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఇక్కడ తబితా అనేటువంటి ఒక స్త్రీ గురించి చదువుతూ ఉన్నాం. ఆమె చనిపోయింది. చనిపోతే అక్కడున్న సంఘం అంతా ఏం చేసిందంటే కడిగి బాక్సులో పెట్టేశారు. ఆ శవాన్ని శుభ్రం చేసి ఇంకా అంతా భూస్థాపన కోసం అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఏడుస్తున్నారంట. అయ్యో, ఈమె ఎంత మంచిది, ఈమె బ్రతికున్నప్పుడు మనతో పాటు ఏమేం మాట్లాడింది, ఆమె ఏమేం పనులు చేసింది, ఇదిగో ఆమె కుట్టిన బట్టలు చూడు ఎంత బాగున్నాయో అని చూసి చెప్పుకుంటా ఏడుస్తున్నారంట. ఆ టైంలో అందరినీ బయటికి పంపించేశాడు పేతురు. ఒంటరిగా మోకరించాడు. మోకరించి విశ్వాసముతో ఏం చేశాడు, ఆ శవం వైపు చూసి, దేన్ని చూశాడంట, శవం వైపు చూసి తబితా లెమ్మనగానే ఆమె లేచి కూర్చొనేను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థనకు శక్తి ఉంది. పరలోకపు తలుపులు తెరవబడ్డాయా లేదమ్మా? తెరవబడ్డాయి.
అతడు చేసిన ప్రార్థనకు పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. కనుకనే ఆ శవం వైపు తిరిగి తబితా లేచి కూర్చో అంటే ఆమె లేచి కూర్చోండి. లెమ్మని చెప్పగానే ఆ దేవుని శక్తి ఆ శవములోకి ప్రవేశించి ఆ మృతమైన, ఆ మరణమైన, ఆ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి శవం బ్రతకడం ప్రారంభించింది. కాబట్టి దేవుని బిడ్డలుగా విశ్వాసము కలిగి ప్రార్థనా పూర్వకంగా పరలోకపు తలుపు తట్టడం నేర్చుకోనండి. ఆ పరలోకపు తలుపు ఏం చేస్తుంది? మనకు జవాబిస్తుంది. మనుషుల వైపు చూడొద్దు, ప్రయోజనం లేదు. దేవుని వైపు చూడు, ఆయన నీకు సహాయమో చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, పరమ వైద్యుడా, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయం నీ సన్నిధానములో మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశమంతా, ప్రపంచమంతా భయంకరమైన కీడుంది. ఆ కీడులో ప్రభువా, నీ బిడ్డలు ఎవరు కూడా పడకుండా కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను నమ్మిన బిడ్డలని కాపాడండి. నీకు ప్రార్థన చేసే బిడ్డలను కాపాడండి. నీ సన్నిధి వెతికే బిడ్డలను కాపాడండి. అమాయక ప్రజలను కాపాడండి ప్రభువా. అజ్ఞానముతో ఉన్న ప్రజలను కాపాడండి ప్రభువా. మూర్ఖత్వంతో నడుస్తున్న ప్రజలను కాపాడుమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే ప్రభువా, ప్రార్థనకు వచ్చిన బిడ్డలు, పసిపిల్లలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపి ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చి కాపాడుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ సన్నిధి సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు దీవించును గాక. ఆమెన్.